9వ తారీఖు 9వ నెల ఉదయం 9 గంటలప్పుడు అద్దంకిలో మన హౌసన్న మందిరం నూతన మందిరం ప్రారంభించబడింది. ఆ ప్రారంభోత్సవంలో నేను వర్తమానం చేస్తూ చెప్పాను. అదే ఊరికి, ఆ ప్రాంతానికి అబ్రహాము ఇస్సాకుని పంపించడానికి ససేమిరా ఒప్పుకోలేదు. ఎలీయాజరు పదే 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 ప్రతిమలాడుతున్నాడు అబ్రహాముని. ఏమంటే మీరైతే నేనైతే పాతకాల మనుషులని, మనకు గుణవతి అయిన భార్యను పెళ్లి చేసుకోవడం అలవాటు. ఈ రోజుల్లో కుర్రాళ్ళు తెల్లతోలు కనబడితే చాలు సొంగగాల్చుకుని వెళ్ళిపోతున్నారు మంచి కుక్కల్లాగా. ఆటో డ్రైవర్ ఆటో వెనక రాసి పెట్టాడు, అందాన్ని చూసి మోసపోకు, అందము వెనక అపాయం ఉంటుంది అని ఒక యాపిల్ పండ్లో కచ్చి కూర్చి పెట్టాడు. ఇటువైపు ఒక గులాబీ పువ్వు పెట్టి గులాబీ పువ్వులో కత్తి కూర్చి పెట్టాడు. ఏదైనా అనుభవం ఉంటుంది కదా, అవునా కదా? అందాన్ని చూసి వెంట పడుతున్న బాబు, అందం వెనక అపాయం ఉంటుంది. ఎలీయాజరు పదే పదే బ్రతిమలాడుతున్నాడు. ఏమండి మాస్టారు, మీ అబ్బాయిని తీసుకెళ్తాను సార్, ఆడికి నచ్చిన పిల్లని కట్టుబెట్టి తీసుకొస్తానంటే ససేమిరా వద్దు, వద్దు గాక వద్దు, నా బిడ్డను తీసుకెళ్ళద్దు. ఎలీయాజరుతో పాటు 10 ఒంటెలు ఇచ్చి పంపించాడు, వెండి బంగారాలు ఇచ్చి పంపించాడు, ఓడంత సొత్తు ఎలీయాజరుతో పంపించాడు. మీరు గమనించాలి, బైబిల్ చదివేటప్పుడు అబ్రహాము ఒంటెలను తీసుకుని వెళ్ళాడు అంటుంది. అబ్రహాము చెప్పలేదు, నా ఒంటెలు తీసుకెళ్ళని చెప్పలేదు. ఎలీయాజరు తనకి కొన్ని ఒంటెలు ఉన్నాయి, అలాగే వాళ్ళ పని వాళ్ళకి కొన్ని ఒంటెలు ఉన్నాయి, వాళ్ళని తీసుకెళ్ళాలి. కానీ అబ్రహాము ఒంటెలను తీసుకెళ్ళాడు అనుకుంది. ఎందుకంటే ఎలీయాజరు మహాజ్ఞానం కలిగిన ఉంది. నా ఒంటెలను కనుక తీసుకెళ్తే వెళ్ళే దారిలో దొంగ సంచులు నా మీద పడి అలీబాబా 40 దొంగలు దోచిపెట్టుకుంటారు. అందుకని అబ్రహాము ఒంటెలను తీసుకెళ్ళాడట. కారణం ఏంటంటే అబ్రహాము యొక్క ఒంటెలు చక్కగా అలంకరింపబడి ఉంటాయి. మీకట్లా తెలుసు పాస్టర్ గారు అని అడిగారు. మన సెప్టెంబర్లో నేను ఇజ్రాయిల్ దేశం వెళ్ళినప్పుడు ఒక ఒంటెని కొనుక్కుంటున్నాను. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాస్తవంగా తీసుకొచ్చింది బాగుండేది. నా ఆఫీస్ రూమ్లో టేబుల్ మీద ఉంటుంది ఒకే ఒక ఒంటె. ఎంత చక్కగా అలంకరింపబడి ఉంటుందో ఆ ఒంటె. ఆడు చెప్పాడు ఆ మాట, ఈ ఒంటె అబ్రహాము ఒంటెకి సాదృశ్యం. ఈ ఒంటెలన్నీ మామూలు ఒంటెలు. అబ్రహాము ఒంటెలు వెళతా ఉంటే ఆ పరిసర ప్రాంతాల ఊళ్ళల్లో వాళ్ళు ఎంతో గౌరవించేవారట. అరే అబ్రహాం ఒంటెలు వెళ్తున్నాయి అని అనుకుంటున్నారు. అందుకే ఎలీయాజరు అబ్రహాము ఒంటెలు వెండి బంగారం తీసుకెళ్ళి, నేను అంటాను, ఏవయ్యా ఇస్సాకు, మీ నాన్నగారు నేను పద్దగ్రామం పంపించడానికి ససేమిరా ఒప్పుకోలేదు. పైగా ఎలీయాజరుతో పాటు 10 ఒంటెలు అంటే 10 పెంచికారులని అర్థం. వెండి బంగారాలు ఇచ్చి పంపించాడు. మరి నువ్వేమో మీ అబ్బాయిని పోరా ఇస్సాకు యాకోబును పంపివేసెను. యాకోబు ఏంటి ఆలస్యం చేస్తున్నా, ఒక 2-3 జతలు పట్లు పెట్టాయి, పట్లు పెట్టా కట్టు పట్ల మీద
కట్టు బట్టల మీద చేతి కర్ర అంటే వాగ్దండము. అబ్రహాము ఇస్సాకు వీరిద్దరి కంటే యాకోబు శ్రీమంతుడు స్థితిమంతుడు, వాడిద్దరి కంటే గొప్పవాడయ్యాడు. ఎట్లా? రబ్బీ చెప్పిన మాట, అబ్రహాము ఇస్సాకు యొక్క ఆస్తి దాదాపు ఈ రోజుల్లో లెక్కెట్టాలంటే 200 కోట్ల రూపాయలట. నేనేదో వేగంగా చెప్పట్లేదు ఈ మాటలు. ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రఖ్యాతిగాంచిన రబ్బీ దగ్గర సమాచారం తెలుసుకుని చెప్తున్నా. అబ్రహాము ఇస్సాకుల ఆస్తి 200 కోట్లు. వాళ్ళిద్దరి కంటే యాకోబు శ్రీమంతుడిగా స్థితిమంతుడిగా మార్చబడ్డాడు. హౌ? కేవలం చేతి కర్ర కదా. ఎస్, అది మీకు చేతి కర్ర అని అనిపిస్తుంది. యెషయా గ్రంథంలో ఉంటుంది, వాగ్దండము, వాగ్దానాలు ముద్రించబడిన దండము, వాగ్దండము. ఆ రోజుల్లో దైవ వాగ్దానాలన్నింటినీ ఒక కర్ర మీద ముద్రించి వాటిని ఇస్తారు. దాన్ని వాగ్దండము, వాగ్దానాల దండం అంటారు. యాకోబు వెళ్ళిపోతూ ఉంటే ఏషావు అంటారు, వెళ్ళరా వెళ్ళు, నాకు 200 కోట్ల ఆస్తి ఉంది ఇక్కడ. ఈ దగ్గరే ఉందిరా ఒట్టి చేతి కర్ర. యాకోబుకి ఇవ్వబడిన ఆ వాగ్దండం మీద 10 వాగ్దానాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఏదో ఒక సందర్భం చెప్తాను, ఆ మాటలు వినండి. 10 వాగ్దానాలు ఉంటాయి. కేవలం వాగ్దండాన్ని చేత పట్టుకుని వెళ్ళాడు. ఏషావు యొక్క 200 కోట్లు కరిగిపోయే. కానీ యాకోబు యొక్క స్వాస్థ్యం నేటికి నిలిచిపోయింది. ఆమేన్. హల్లెలూయా. ఎంత ఆస్తి? 2 సేనలు అంటే అర్థం ఏంటి తెలుసా? ఇదొక దేశం. మాస్టరు ఇదొక దేశం. ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎంతో, మన భారతదేశం యొక్క ఆర్థిక మూలాలు ఎంతో తెలుసా? ఎంత? మన భారతదేశం యొక్క ఫినాన్షియల్ టర్న్ ఓవర్ ఎంతో తెలుసా? చెప్పినోడు తెలుస్తా. 70 లక్షల కోట్లపా. 70 లక్షల కోట్లు చలామణిలో ఉంటుంది. 70 లక్షల కోట్లలో కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇచ్చేదంత జస్ట్ రాలుస్తుంటారు. తాజ్మహల్ రాలుస్తూ ఉంటారు. టర్న్ ఓవర్ ఎంత? 70 లక్షల కోట్లు. యాకోబు దగ్గర ఉన్న ఆస్తి ఎంతో తెలుసా? 2 దేశాల దగ్గర ఎంత ఆర్థిక బలమైన వ్యవస్థ ఉంటుందో అంత శ్రీమంతుడిగా మారే కారణం వాగ్దండం చేత పట్టుకుని. సమస్యల నేపథ్యంలో ఒంటరిగా తరిమేశాడు తండ్రి. గమ్మత్తు ఏంటంటే ఇప్పుడు యాకోబు ఏ స్థితిలో ఉన్నాడంటే హెల్ప్లెస్, హోప్లెస్. ఇశ్రాయేలు దేశం చూడాలి దేవా. ఒంటరిగా వెళ్ళిపోతున్నా. నిరాదరణ, ఆదరించేవాళ్ళు లేరు, అలకరించేవాళ్ళు లేరు, పట్టడి వెతుకులు పెట్టేవాళ్ళు లేరు. ఇంట్లో అయితే వాళ్ళమ్మ యాకోబు తినక మునిపే చిన్నోడా పక్కేసాను నానా, పడుకో బాబా, అందుకే కానీ బాబా ఫ్యామిలీ ప్యాక్ ఎక్కువైపోతున్నాయి బాబా.
తిన్న వెంటనే